నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కదలికొచ్చింది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. పోలవరం పాత డయాఫ్రమ్ వాల్కు మరమ్మతులు చేసుకునే అవకాశం ఉన్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు భద్రత రీత్యా కొత్తది నిర్మించుకోవడమే ఉత్తమమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ చెప్పడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ ప్రతిపాదనకే మొగ్గు చూపాయి. దీంతో ఈ పనులను పాత కాంట్రాక్టర్కి అప్పగించాలనే అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేస్తున్నటువంటి మేఘా సంస్థ 2022 నాటి ధరల ప్రకారమే డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సిద్ధమని చెప్పడం, దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడే అవకాశం లేకపోవడం, కొత్త టెండర్లు పిలిస్తే సమయం వృధా అయ్యే అవకాశం కూడా ఉండడంతో మేఘాకే పనులు అప్పగించేందుకు నిర్ణయించారు. దీంతో నవంబర్ నుంచి ప్రారంభమయ్యే సీజన్ నష్టపోకుండా ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించాలన్న యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. మరోవైపు ఏపీలో ఇసుక నిల్వలపై ఉచిత సరఫరా స్కీమ్ ఎఫెక్ట్ పడింది. రాష్ట్రంలో ఇసుక నిల్వలు తరిగిపోతున్నాయి. కూటమి సర్కారు వచ్చే నాటికి 43 లక్షల టన్నుల నిల్వలుండగా ఉచిత ఇసుక విధానం అమలు తర్వాత నిల్వలు 27 లక్షల టన్నులకు పడిపోయాయి. దీంతో నిల్వలు పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా బ్యారేజ్లు, జలాశయాల్లో పూడిక రూపంలో ఉన్న ఇసుకను వెలికి తీయాలని భావిస్తోంది. ఈ ఇసుక అందుబాటులోకి వస్తే ఇసుక మరింత చౌకగా కూడా అందుతుందని లెక్కలు వేస్తున్నారు. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు. నమస్తే సార్. అలాగే జనసేన పార్టీ నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ హేమకుమార్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు జాయిన్ అవుతారు. తులసిరెడ్డి గారు, ఈ పోలవరం విషయం వచ్చేసరికి డయాఫ్రమ్ వాల్ అనేది ఒక పెద్ద అడ్డంకిగా మారింది. అది ఆల్రెడీ డ్యామేజ్ అయిందన్న సంగతి మనందరికీ తెలిసిందే. దాన్ని రిపేర్ చేయాలా లేదంటే కొత్తగా మళ్ళీ మొదటి నుంచి నిర్మాణం చేపట్టాలా అన్నప్పుడు విదేశీ బృందం, అమెరికా కెనడా నుంచి వచ్చినటువంటి విదేశీ బృందం సజెషన్ మేరకు అది కొత్తదే కట్టాలి, లేదంటే కనుక రిపేర్ చేస్తే భవిష్యత్తులో ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త డయాఫ్రమ్ వాల్కి మొగ్గు చూపాయి. అయితే ఇప్పుడు ఏదైతే మేఘా ఉందో, ఈ డయాఫ్రమ్ వాల్ కట్టింది అప్పట్లో 2022లో, మరి వారికే ఇవ్వటం అనేది కన్స్ట్రక్షన్ క్వాలిటీ పరంగా అఫ్కోర్స్ వాళ్ళకి చాలా క్రెడిబిలిటీ ఉంది. వాళ్ళు కూడా ఒప్పుకున్నట్లుగా అర్థమవుతుంది, అదే 2022 ధరల మేరకు. అయితే ఇక్కడ నిన్న సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి మంత్రిని కలిసినప్పుడు మన బృందం ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు మేము కూడా దానికే మొగ్గు చూపుతున్నామని చెప్పేసి ఆయన సజెషన్ మేరకు పాత గుత్తేదారికి ఇవ్వడానికి సిద్ధపడిన సందర్భంలో మేము రిటర్న్గా మాత్రం ఏమీ ఇవ్వము అని చెప్పేసి అనడాన్ని ఎలా చూడాలి? అంటే అది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కట్టడానికి నిర్ణయించారు కాబట్టి సెంటర్ ఇన్వాల్వ్ కాకూడదని భావించాలా, లేదా ఏదన్నా హిడెన్ ఎజెండా ఉందా? ఇది ఫండమెంటల్గా కేంద్ర ప్రభుత్వము మొదటి నుండి తప్పు చేస్తూ ఉంది. అంటే ఎస్కేపింగ్ నేచర్, పలాయనవాదం. ఇది విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారంగా ఇది జాతీయ ప్రాజెక్టు. దీన్ని మొత్తము పూర్తి చేయాల్సిన బాధ్యత వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టి ఆ యొక్క చట్ట ప్రకారంగా వాళ్ళు చేయాల్సిన దాన్ని వాళ్ళు తీసుకోకుండా పలాయనవాదం, మొదటి నుండి పలాయనవాదం. దాని నేపథ్యమే నిధుల కొరత. దానికి ఇంతవరకు వచ్చేసి డిపిఆర్ను అప్రూవ్ చేయలేదు, నిధులు సకాలంలో విడుదల చేయలేదు, వీళ్ళు ఖర్చు పెట్టిన దాన్ని కూడా సకాలంలో చెల్లించలేదు, రీఎంబర్స్మెంట్. దాని పర్యవసానమే ఈ యొక్క సమస్యలన్నీ. ఈ మధ్యలో టెక్నికల్ ప్రాబ్లం కూడా వచ్చింది. కాబట్టి అది అసలు రాష్ట్ర ప్రభుత్వ సంబంధం లేకుండా అది వాళ్ళే చేయాల్సిన బాధ్యత. అలాంటిది ఏదో రాష్ట్ర ప్రభుత్వము చెప్తే వచ్చేసి అది మీరే చూసుకోండి, మేము రిటర్న్ పూర్వకం అంటే చేయాల్సింది మీరు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సింది వచ్చేసి మీరే చేయమని చెప్పాలా. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఇది చట్టం ప్రకారం మీరు చేయాల్సింది మీరే చేయండి, వాళ్ళ మీదనే వదిలిపెట్టాలా. కాబట్టి ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లము, టెక్నికల్ ప్రాబ్లం. ఫైనాన్షియల్ ప్రాబ్లం సంబంధించి ఇప్పటికీ ఫస్ట్ ఫేజ్ గురించి అడుగుతున్నారు. ఫస్ట్ ఫేజ్ అంటే 130 అడుగులు, దానికే 12,500 కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇక సెకండ్ ఫేజ్ మొత్తం అయితే కన్నా 50,000 కోట్లు కావాలి. 12,500 కోట్లకే
వీళ్ళు ఇంతవరకు వచ్చేసి దానికే ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు, దానికి ఇస్తామని చెప్పలేదు. ఇంతవరకు ఖర్చు పెట్టింది 20,000 కోట్లు పోలవరం ప్రాజెక్టు మీద. గతంలో 2004-2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వాలు 5,000 కోట్లు ఖర్చు పెట్టాయి. 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం హయాంలో, అంటే కేంద్రం ఇచ్చిన డబ్బు, అంతకుముందు కాంగ్రెస్ హయాంలో పెట్టిందేమో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఉంటాయి. 2014 నుంచి 19 వరకు రీఎంబర్స్మెంట్ ప్రాసెస్ మీద కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది 11,000 కోట్ల రూపాయలు. జగన్ ప్రభుత్వ హయాంలో ఖర్చు పెట్టింది 4,000 కోట్ల రూపాయలు రఫ్ గా. కాబట్టి 5, 11, 4 ఇంతవరకు ఖర్చు పెట్టింది పోలవరం ప్రాజెక్టు మీద రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్లు, కేంద్రం పెట్టింది 10,000 కోట్లు, 20,000 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఇప్పటికీ వచ్చేసి ఇక్కడ మెయిన్ సమస్య హెడ్ వర్క్స్ తో పాటు ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ రీహాబిలిటేషన్ ఉంది. అదే మెయిన్ కాస్ట్. ఇది ఇప్పటికి ఇంకా 50 కోట్లు అవుతుంది, 50,000 కోట్లు. 50,000 కోట్లలో 30-35,000 కోట్లు కేవలం వచ్చేసి పునరావాసంకే. దాని గురించి ఇంతవరకు మాట్లాడడం లేదు. ఎంతవరకు హెడ్ వర్క్ సంబంధించి ఈ హెడ్ వర్క్స్ లో ప్రధానంగా ఏమి, ఒకటి అప్పర్ కాఫర్ డ్యామ్, దాని తర్వాత వచ్చేసి డయాఫ్రమ్ వాల్, అర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్, దాని కింద లోయర్ కాఫర్ డ్యామ్, దీనికి అప్రోచ్ కెనాల్, తర్వాత వచ్చేసి స్పిల్వే, స్పిల్ ఛానల్, రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్. ఇది ఓవరాల్ గా హెడ్ వర్క్స్ కి సంబంధించి. దీంట్లో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 130 అడుగులు. యాక్చువల్ గా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఏం లేవు, మొత్తం 150 అడుగులు. కానీ వీళ్ళు 150 అడుగులకైతే పునరావాసం చాలా ఎక్కువ అవుతుందని చెప్పేసి కుదించుకొని ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్ చెప్పేసి 130 అడుగులు. 130 అడుగున్నప్పుడు పునరావాసం చాలా మటుకు తగ్గుతుంది. అందుకోసం దానికే 12,500 కోట్లకు నానా అవస్థలు పడుతుంది. కేంద్రం ఇవ్వాలా, వీళ్ళు వచ్చేసి ప్రభుత్వం పెట్టారు, ఇంకా అప్రూవ్ చేయలేదు. ఇంకా మొత్తం పూర్తి కావాలంటే ఇంకొక అదనంగా వచ్చేసి 30,000 కోట్లు కావాలా. ఎవరు ఇస్తారు డబ్బులు? కేంద్రం వచ్చేసి ముందు డబ్బులు కాడా, కేంద్రం వచ్చేసి ధారాళంగా ఇస్తే తప్ప పూర్తి కాదు. ఇది ఒక అంశం. రెండవది టెక్నికల్ గా వచ్చేసి ఇప్పుడు అప్పర్ కాపర్ డ్యామ్ దీని ప్రొసీజర్ ప్రకారంగా వచ్చేసి అక్కడ ఉండే పరిస్థితి చూస్తే అప్పర్ కాపర్ డ్యామ్ ముందు వచ్చేసి అప్రోచ్ ఛానల్ అయిపోవాలా, స్పిల్వే అయిపోవాలా, స్పిల్ ఛానల్ అయిపోవాలా, తర్వాత అప్పర్ కాపర్ డ్యామ్ అయిపోవాలా, లోయర్ కాపర్ డ్యామ్ అయిపోవాలా, డయాఫ్రమ్ వాల్ కట్టాలా, అర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కట్టాలా, తర్వాత రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్. ఇది ప్రాసెస్ చేయాల్సింది. కానీ దీంట్లో వచ్చేసి టీడీపీ హయాంలో చేసిందేమి, అప్పర్ కాపర్ డ్యామ్ వచ్చేసి పూర్తి కాకముందే డయాఫ్రమ్ వాల్ కట్టడం అనేది డెఫినెట్ గా తప్పు. దానికి పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రెస్పాన్సిబిలిటీ. నేను టీడీపీని చెప్పడం లేదు, ఇది కేంద్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హైదరాబాద్ లో ఉంది ఆఫీస్. ప్రాజెక్ట్ జరుగుతుండదేమో రాజమండ్రి దగ్గర, నువ్వు హైదరాబాద్ లో 10 ఏళ్ల పాటు వచ్చేసి పీపీఏ ఆఫీస్ అక్కడే ఉంది, ఇప్పటికీ రాలేదు రాజమండ్రికి. కాబట్టి పీపీఏ ఉండగానే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నువ్వు ఇష్టం వచ్చినట్టు జరిగిపోయింది. వచ్చేసి అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి కావాలంటే ముందు ల్యాండ్ ఎక్విజిషన్ వాళ్ళకు పునరావాసం పూర్తి చేయాలా. నువ్వు పునరావాసం చేయలేదు కాబట్టి అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి చేయలేదు. అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి చేయలేదు కాబట్టి డయాఫ్రమ్ వాల్ ముందే కట్టావు. డయాఫ్రమ్ వాల్ వచ్చేసి 2020 ఆగస్టులో వరదలు కొట్టుకొని పోయింది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం యొక్క తప్పు ఉంది. తర్వాత ఈ జగన్ ప్రభుత్వం చేసింది ఏమంటే, మీరు అన్నది కరెక్టే, అప్పర్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకపోవడం మూలంగా ఈ లోపులో గుత్తేదారుని మార్చడానికి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి సమయం వేస్ట్ అవడం మూలంగా నెక్స్ట్ సీజన్లో వచ్చినటువంటి వరదల మూలంగా సీపేజ్ ద్వారా ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, డ్యామేజ్ జరిగింది అనేది వాదన, టీడీపీ వాదన. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆ టైంలో చేంజ్ అవటమే ఒక కారణంగా భావించాలా, లేదంటే కనుక అప్పర్ కాఫర్ డ్యామ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాతే ఈ డయాఫ్రమ్ వాల్ వచ్చే సీజన్ వరదలను దృష్టిలో పెట్టుకొని అలా ఏమన్నా సైమల్టేనియస్ గా ప్లాన్ చేశారని అనుకోవాలా? లేదు, డయాఫ్రమ్ వాల్ 2018కే అయిపోయింది. వచ్చేసి డయాఫ్రమ్ వాల్ ముందు కట్టకూడదు. యాక్చువల్ గా వీళ్ళు వచ్చేసి అప్పర్ కాపర్ డ్యామ్ వచ్చేసి గ్యాప్స్ ఉండగానే నువ్వు అప్పర్ కాపర్ డ్యామ్ ఎత్తు పూర్తిగా కట్టలేదు, గ్యాప్స్ ఉన్నాయి. కారణం ఏమంటే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ పోలవరం రీహాబిలిటేషన్ కు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆ పూర్తి అప్పర్ కాపర్ డ్యామ్ అయిపోతే నీళ్లు నిలుస్తాయి, ఆ సమస్య వస్తుందని చెప్పేసి దాన్ని అలా పెట్టేసి దాన్ని పూర్తి చేయకుండా ఇది చేశారు. ఇదేమో అయిపోయింది అది కాకముందే. కాబట్టి దాంట్లో తప్పు జరిగినప్పుడు, కానీ ఆ నేపథ్యంలో గవర్నమెంట్ మారడంతో ఆ మధ్యలో కొంచెం వచ్చేసి గ్యాప్ ఉన్నది. మేలో గవర్నమెంట్ 2019 మేలో టీడీపీ
పోయి జగన్ వచ్చింది. ఇమీడియట్ గా కంటిన్యూ చేసింటే ఒక 10% 20% మిగిలిన అప్పర్ కాపర్ డ్యామ్ లో ఆ జూన్ జూలై కల్లా అయిపోయింది అది. కానీ జగన్మోహన్ రెడ్డి వస్తానే మొత్తం కాంట్రాక్ట్ వచ్చేయడము, మళ్ళీ రివర్స్ సెంటర్ వెళ్ళడము, ఒక 12 నెలలు పనులు. సార్ ఒక్క నిమిషం సార్, ఈ సబ్జెక్ట్ మీద మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి మీరే క్లారిటీ ఇవ్వాలి. గవర్నమెంట్ ఎవరు మారినా ప్రాజెక్ట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. దానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని ఒకటి ఏడ్చింది. మరి వాళ్ళు ఏమి ఏడుస్తున్నారు సార్? ఇది ఇంత ఏం జరగబోతుందో తెలిసినప్పుడు, ఎన్ని వేల కోట్ల రూపాయలు వేస్ట్ అవుతుందో తెలిసినప్పుడు, అంతమంది టెక్నికల్ టీం ఉంటుంది, ఇంజనీర్లు ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఏం చేస్తున్నాడు సార్ మరి? నిజంగా చాలా బాధాకరం. ఇది వచ్చేసి ఎంతసేపు వచ్చేసి కేంద్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉండేది ఎందుకు? ఇంకా మొత్తం వచ్చేసి దానికి ఒక ఆఫీసు వరకు రాజమండ్రికి మార్చలేదు. సైట్ ఉండేది అక్కడ. అంటే ఇప్పటికే హైదరాబాద్ ఉంది 10 ఏళ్ళుగా. ఆన్నే ఫండమెంటల్ గా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తా ఉందో ఈ ప్రాజెక్టు మీద అన్నీ అర్థమవుతుంది. వాళ్ళు ఆ నిర్లక్ష్యం చేస్తా అంటే ఇక్కడ టీడీపీ వైకాపా పార్టీ నీళ్ళు కొట్టుకుంటే నీ తప్పు అని చెప్పేసి ఫండమెంటల్ ముద్ద వచ్చేసి, ప్రథమ ముద్ద వచ్చేసి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ. సరే ఇప్పటికైనా జరిగిపోయింది. ఇప్పటికైనా వచ్చేసి ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి 12,500 కోట్లు ముందు ఆ నిధులు వచ్చేస్తానికి ఒప్పుకుంటే, తర్వాత టెక్నికల్ గా ఇప్పుడు ఇమ్మీడియట్ నవంబర్ నుండి స్టార్ట్ చేస్తామంటున్నారు. డిజైన్స్ వచ్చేసి ఓ దిక్కు అప్పర్ కాపర్ డ్యాము, లోపర్ కాపర్ డ్యాము సిపేజీ కంట్రోల్ చేయాలి. రెండవది వచ్చేసి డాఫ్రమ్ వాళ్ళు కొత్తది కట్టాలి. ఆ కొత్తది కట్టాలంటే ముందు నీళ్లు దొరికితేనే కానీ ఆ అప్పర్ కాపర్ లోపర్ కాపర్ డ్యామ్ మధ్య కొన్ని అడుగుల 100 మీటర్ల ఎత్తులో వచ్చేసి అడుగుల ఎత్తులో నీళ్లు ఉన్నాయి. కాబట్టి ముందు ఆ సీపేజీని కంట్రోల్ చేయాలా, లేకుంటే మోటార్లతో తోడాలా, ఎన్ని మోటార్లు కావాలా, దాని తర్వాతనే డయాఫ్రమ్ వాళ్ళు మొదలు పెట్టాలా, ఆ డయాఫ్రమ్ వాళ్ళు వచ్చేసి ఎక్కడ మొదలు పెట్టాలా, పాత డయాఫ్రమ్ వాళ్ళకు ఎంత దూరంలో మొదలు పెట్టాలా, ఎన్ని అడుగుల నుండి తీయాలా, మళ్ళీ దీని తర్వాత వచ్చేసి మళ్ళీ అర్థకం డ్యామ్ కట్టాలంటే దాని ప్లేస్ లో వచ్చేసి ఇసుక అగాధాలు ఏర్పడినాయి, గుంతలు ఏర్పడినాయి. కాబట్టి దాని ఏం చేయాలా, గైడ్ బండ్ వచ్చేసి అది కుంగిపోయింది, దాని ఏం చేయాలా. కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందు వాళ్ళు గ్యారంటీ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. రెండవది టెక్నికల్ గా వచ్చేసి తులసిరెడ్డి గారు కొన్ని కార్యక్రమాలు కాదు, దీంట్లో ఉన్న సమస్యలు అలాగే అసలు ప్రాజెక్ట్ ఎలా చేయాలి అనే దాని మీద మీకు పూర్తి అవగాహన ఉంది. కానీ వెరీ అన్ఫార్చునేట్, గత 2.5 సంవత్సరాల పాటు ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు పదవి పోయిన తర్వాత తిరిగ్గా వచ్చి అసలు నాకు ఆ ప్రాజెక్ట్ అర్థం కాలేదు, అసలు అది ఎవరికి అర్థం కాదు, ఇంత కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అసలు ప్రపంచంలో లేదన్నట్టు మాట్లాడుతుంటే అసలు ఏమనాలి సార్ వీళ్ళని? నాకు అర్థం కాదు. ఇది ఇప్పటికే 20,000 కోట్లు గోదావరిలో వేసినట్టు అయిపోయింది. ఇప్పటికీ వచ్చేసి ఒక అనిశ్చిత పరిస్థితి. అది ఏ మేరకు సక్సెస్ అవుతుందో ఇప్పటికీ ఒక అనిశ్చిత పరిస్థితి. ఓకే, సక్సెస్ అనిశ్చితంగా ఉంది ఇప్పుడు కూడా. రైట్. శ్రీనివాస్ గారు, ఒకటి మీరే గవర్నమెంట్లోకి వచ్చి ఉంటే మరి కంప్లీట్ చేసేవాళ్ళేమో అప్పర్ కాఫర్ డ్యాము, అదేదైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్సే ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం. అసలు గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్న ఒక థాట్నే పక్కన పెట్టేశారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు. ఆయన వచ్చేసేమో రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి మళ్ళీ గుత్తేదారిని మార్చడం, ఇదంతా మరి టైం పడుతుంది కదా, టెండర్లు పిలవాలి, మళ్ళీ దాంట్లో సేవ్ చేశారని ఎంత సేవ్ చేశారంటే 680 కోట్లు, ఇదంతా మళ్ళీ బాకాలు ఊదుకోవాలి, ప్రచారాలు చేసుకోవాలి, ఇదంతా జనాల్లోకి వెళ్ళాలి. సరే దీంతో పాటు ఏమైనా సైమల్టేనియస్గా అక్కడ ఏమైనా వర్క్ జరుగుంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేది కాదు. ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలి, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, అలాగే చేయగల సత్తా ఉందా లేదా. ఇప్పుడు సేమ్ అదే మేఘాకి ఇవ్వాలని చెప్పేసి కేంద్రం సూచన మేరకు మీ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది అంటున్నారు ప్రాథమికంగా ప్రస్తుతానికైతే. అయితే మళ్ళీ డిజైన్లు మార్చాలి, రీడిజైన్లు మళ్ళీ అప్రూవల్ కూడా కావాలంటున్నారు. ఇవన్నీ ఎప్పటికి కావాలి? చూస్తుండగానే నవంబర్ వచ్చేస్తుంది, మళ్ళీ నవంబర్ నుంచి నెక్స్ట్ ఒక 6 నెలలే మళ్ళీ మీకు టైం దొరికేది. మేఘా ఈ లోపులోనే ఆ మొత్తం పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్నది కాకుండా, ఉన్నదానికి మరమ్మతులు కాకుండా పూర్తి స్థాయిలో ఆ డయాఫ్రమ్ వాల్ని కట్టడం అనేది ఎంతవరకు సాధ్యపడుతుంది? దర్శ్ గారు, మొదట మీకు అలాగే ప్యానల్ ఉన్న కాంగ్రెస్ నేత శ్రీ గారికి, అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, మన వైకాపా నేత రమేష్ బాబు గారికి నా నమస్కారాలు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా మారిన పోలవరాన్ని ఎన్నో వ్యయ ప్రయాసాలు పూర్తి చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం చాలా కఠిన దీక్ష చేసింది. కనివారి కారణాల వల్ల మేము ఓడిపోవటం,
అంతవరకు 79% పూర్తి చేయటం. దానికి లోయర్ కాపర్ డ్యామ్ కావచ్చు, అప్పర్ కాపర్ డ్యామ్ కావచ్చు, గైడ్ బండ్ కావచ్చు, అనేక అంశాల పైన 26 గేట్లు మినిమం 79% పూర్తి చేయగలిగాం. అయితే ప్రతి సంవత్సరానికి గోదావరికి వరదలు అనేది బహుశా జూన్, జూలై, ఆగస్టు 3 నెలల్లో ఏదో ఒక సందర్భంగా అతివృష్టి అనావృష్టి వల్ల వస్తాం. కానీ ఈ 1,75,000 ఎకరాల పై చిలుకున్నటువంటి పోలవరం అటు విశాఖపట్నం వరకు, ఇటు చిత్తూరు జిల్లా వరకు, అటు తాగునీరు, ఇటు సాగునీరు, అక్కడ వరకు 71 టీఎంసీలు, ఇక్కడ వరకు ఒక 250 టీఎంసీలు, అలాగే కృష్ణాకు ఒక 61 టీఎంసీలు సప్లై చేయడం కోసం గొప్ప ప్లాన్ తో ఎప్పుడో ఇందిరాసాగర్ ప్రారంభించిన ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఈ పోలవరం సంవత్సరాల తరబడి లాగుతున్నాం. రాజశేఖర్ పీరియడ్ లేదా మట్టి దవ్వి డబ్బులు చేసుకున్నాడు, లేదా గుంతలు పెట్టాడు, కాలువలు దవ్వాడు, ఎడమ కాలువ కుడి కాలువ అని చెప్పి ఆయన బాధపడుకున్నాడు. ఆ తర్వాత గవర్నమెంట్ రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరం జాతీయ ప్రాజెక్టు ప్రకటించిన తర్వాత ఇక్కడ 950 పైచిలకు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ఉత్పత్తి అవుతుంది తెలిసిన తర్వాత రాష్ట్రం విడిపోతే ఈ విద్యుత్తు, ఈ సాగునీరు, తాగునీరు రాష్ట్రం రైతులకి 3 పంటలు వేయడానికి చాలా మంచి సౌకర్యం వస్తుందని చెప్పి చాలా పెద్ద కృత నిశ్చయంతో ఈ డ్యామ్ ప్రారంభించాం. సరే, ఇతోధికంగా కేంద్రం కూడా సాయం చేసింది కొంతవరకు. మళ్ళీ మేము గవర్నమెంట్ తరఫున మేము కట్టాం, యూసీలు ఇచ్చాం, డబ్బులు కొంత లేట్ అయ్యాయి. అయినా సరే పోలవరాన్ని ఎలా అయినా సరే పూర్తి చేయాలి, ఇది ఆంధ్ర రాష్ట్ర కళ సాకారం కావాలి, ఇది రైతులకు జీవనాడి అనే విషయం పైన చాలా క్లియర్ గా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తారు. అనివార్య కారణంలో ఓడిపోవడంతో ఆ 2 శాఖల మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, అంబటి రామారావు గారు చాలా విచిత్రమైన సంఘటన ప్రకటనలు కూడా శాసనసభలోను బయట ప్రెస్ మీట్లు మాట్లాడిన విషయాలు మీరు చూశారు. అడిగితే December 21, 21 1% 1/4%, 3/4% అని చెప్పి అనేక అంశాలపైన శాసనసభలో వెయిట్ అని మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్ తెలీదు. నాకు ఈ లోయర్ కాపర్ బండ్ ఏందో తెలీదు, అప్పర్ కాపర్ బండ్ తెలీదు, కైట్ బండ్ అనేది తెలీదు, పోలవరం డ్యామా గ్యారేజే మాకు తెలీదు, బ్యారేజే తెలీదు అని చేతులు ఎత్తేసి అంబటి రాంబాబు గారు ఇప్పుడు సన్నాయి నొప్పులు వస్తున్నారు. ఒకటి మాత్రం నిజం సార్, రాష్ట్రం కోసం పనిచేసే ప్రభుత్వాలు ప్రతి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు ఉన్నాయి. గత ప్రభుత్వం కొనసాగిస్తే పక్కన తమిళనాడులో స్టాలిన్ గారు మళ్ళా జయలలిత గారి కార్యక్రమాలను ఆయన కొనసాగించారు. కర్ణాటకలో కొనసాగుతా ఉంది. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు కొన్ని కార్యక్రమాలపై. ఎక్కడా కూడా రాష్ట్ర అభివృద్ధి పైన, ఆ రాష్ట్ర ప్రజల అభివృద్ధి మేరకు శ్రీనివాస్ చౌదరి గారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అసలు ఈ బాధ్యత, ఈ బరువు నెత్తినేసుకోకుండా అసలు ఈ బాధ్యత ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ది. ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి అసలు సెంటర్నే కంప్లీట్ చేయాలి, మాకు ఇంత టైంలో కావాలి అని చెప్పేసి ఒక గైడ్ లైన్స్ పెట్టి ఏంటి సెంటర్ని కంప్లీట్ చేయాలని ఇప్పటికైనా ఎందుకని ఆలోచన దిశగా ఎందుకు వెళ్ళటం లేదు? ఇన్ని గుణపాఠాలు నేర్చుకున్న తర్వాత ప్రతిసారి ఏదో ఎట్లా ఉందంటే పరిస్థితి, అటు పోలవరం కానీ ఇటు అమరావతి కానీ ఏదో అంటారు చూసారా, పారబోసుకోవడం ఎత్తుకోవడం లాగానే ఉంది. ఒకటి వచ్చి పారబోతాడు, మనం వచ్చి మళ్ళీ ఎత్తుకోవడమే. ఇక అక్కడ ఏం ఉండదు, ఇక ముందుకెళ్ళేది ఏం లేదు అక్కడ. ఒక్క నిమిషం సురేష్ గారు, మీరు మంచి ప్రశ్న వేశారు. అడిగి మధ్యలో కూడా ఒబ్బులో నీళ్ళు తీసి ముందులో నీళ్ళు కింద పోస్తున్నాడు కనుక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి నుంచి 32 జాతీయ ప్రాజెక్టులు పునాదులు వేశారు. సబ్జెక్ట్ కరెక్షన్ మీరు వెరిఫై చేసుకోవచ్చు. 32 ప్రాజెక్టులు ఇంతవరకు పూర్తి చేయాలి. స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు మీరు చూసుకోండి జాతీయ ప్రాజెక్టుల పేరు వాటి. అలాగే 16 ప్రాజెక్టులు రాష్ట్రాల వరకే కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా పూర్తి కాల. నౌ టు 70 నిన్న స్వాతంత్ర్యోత్సవం 77 పోయి 75 అది పెట్టాం. ఏ జాతీయ ప్రాజెక్టు పూర్తి కాల చెప్పుంటే చెప్పండి మీరు ఎవరు ఉంటే. ఆ భయంతోనే రాష్ట్రం ఈ రోజు పూర్తిస్తాం. ఓకే సార్, డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ తీసుకుంటాను. కోటేశ్వర గారు, హౌ ఫార్ యూ విల్ ఈల్డ్ అంటే ఏదైతే ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నారో, సెంట్రల్ గవర్నమెంట్ గనక టేకప్ చేస్తే నత్త నడకని సాగుతీ స్వాతంత్రం వచ్చిన దగ్గర. సార్ శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను ఫిగ్గానే వస్తాను, మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. గతంలో వచ్చిన ప్రాజెక్టులు రాలేదు కాబట్టి కొంత మొండిగా తెలుగుదేశం పార్టీ తరపున వెళ్ళి పూర్తి చేద్దామని ఆలోచనతో దిగి చేసాం. సఫలీకృతమైంది. వచ్చిన అన్ని ఎన్నికల్లో ఓడిపోయినచ్చు. ఈ ప్రభుత్వం కొనసాగించడం 20% పూర్తి చేస్తుంటే రాష్ట్ర రైతులందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. ఆత్మహత్యలు గురిగా అయ్యేవాడు కాదు. రైతుల ఆత్మహత్యలు మొదటి స్థానంలో, కౌలు రైతులు 3వ స్థానంలో. ఏమంటారంటే
పూర్తి చేస్తాము, పూర్తి చేయమనే దానికి కూడా సిద్ధపడి, అపవాదును కూడా మోయటానికి సిద్ధపడి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము టీడీపీ కూటమి ప్రభుత్వం మేమే కంప్లీట్ చేయాలని నిర్ణయం తీసుకుందాం అంటే, ఒకవేళ కనుక రేపు కంప్లీట్ చేయకపోతే మళ్ళీ మీరు పోలవరం కంప్లీట్ చేయలేకపోయారనే నింద కూడా మీరు మోయాల్సి వస్తుంది. సో అన్నిటికీ సిద్ధపడుతున్నా అంటున్నారు. మంచి ప్రశ్న వేశారు. ఒక్క మాటతో ముగిస్తాను. పోలవరం అమరావతి పూర్తి చేసి మేమైతే ఎన్నికల హామీలు ఏమైతే ఇచ్చామో తూచా తప్పకుండా అమలు చేసి ఓట్లాడడానికి వస్తాం. ఇదే ప్రిస్టేజ్ విషయం, సవాల్ విషయం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా జాతీయ అంతర్జాతీయ నిపుణులు సలహా తీసుకొని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా సరే ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం మీరు అన్నట్టు అవమానాలు పడతాం, ఆనందాలు పడతాం, సంతోషపడతాం, బాధలు పడతాం. ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము సేవ చేయడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. సేవ చేసి తీర్థం. దానికోసం ఎంత దూరమైనా కష్టపడతాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు పూర్తి చేసే ఎలక్షన్ 29కి వస్తామన్న విషయాన్ని ఘంటాపథంగా సవాల్ తీసుకొని చెప్తాను. గత అనుభవాలు చూసిన తర్వాత కూడా మీకు బీజేపీ మీద ఎంత నమ్మకం, అభిమానం, ప్రేమ ఉన్నాయంటే గ్రేట్. ఒక్క నిమిషం వస్తాం సార్, చూద్దాం కోటేశ్వర గారు. అది ఎన్డీఏ గవర్నమెంట్ సిస్టమ్ సార్, మేము మార్చలేం కదా. చూద్దాం. అదే, ఎందుకంటే ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ కూడా, కాబట్టి ప్రామిస్లు చేసే ముందు కొద్దిగా ఆలోచించుకోవాల్సిన అవసరం. కోటేశ్వర గారు, పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం దానికి సంబంధించి మన తులసిరెడ్డి గారు చెప్పింది 100% సత్యం. ఎందుకు అంటే కాఫర్ డ్యామ్ లో ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ లో అవి పూర్తి కాకుండా అవేమీ చేయకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం అనేటువంటిది సాంకేతికంగా అది తొందరపాటు అనేటువంటిది ఒకటి. రెండోది, అసలు ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలోనే అక్రమాలు జరిగి ఉంటాయి అనేటువంటిది ఇంకొక సమస్య. ఎందుకు అంటే అనేక ప్రాజెక్టులకి డయాఫ్రమ్ వాల్ కట్టారు, కానీ ఏ ప్రాజెక్ట్, ఎందుకంటే గోదావరికి వచ్చేటువంటి వరదల గురించో లేకపోతే వాటి తీవ్రత గురించో ఇంజనీరింగ్ నిపుణులకి ఏమి తెలియనిది కాదు, లేకపోతే ఇంకోటి కాదు. మరి అటువంటి పరిస్థితుల్లో కట్టినటువంటి 2018లోనే పూర్తయింది డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేది. తెలుగుదేశం హయాంలోనే పూర్తయింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి నిర్లక్ష్యము, దాన్ని పట్టించుకోని కారణంగా ఇప్పుడు అంతా డయాఫ్రమ్ వాల్ అంతా ఏదో ఆయన హయాంలో కొట్టుకుపోయింది అనేటువంటి అభిప్రాయం జనంలో కలుగుతా ఉంది. కట్టింది 2018లో పూర్తయింది. 2000 ప్రాజెక్టు పూర్తి కాకముందే డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టారనేటువంటి సమస్య. రెండోది, 5 ఏళ్లకే కూలిపోవటం. 5 ఏళ్లు కూడా కాలేదు పూర్తిగా. ఆ తర్వాత 2019-20లో వచ్చినటువంటి వరదలకి అది కొట్టుకుపోయింది కొంత భాగం. అందువలన అసలు నిర్మాణాల్లోనే అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి విమర్శ, వాస్తవం కూడా. ఎందుకంటే అనేక ప్రాజెక్టులు డయాఫ్రమ్ వాల్ ఎక్కడన్నా, ఏ ప్రాజెక్టు కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ అయినా ఇంత త్వరలో 3 ఏళ్లకి 4 ఏళ్ళకి కొట్టుకుపోయిన ఉదంతాలు ఏమన్నా ఉన్నాయా? లేనే లేవు. అందువలన సరే, జరిగింది ఏదో జరిగింది. దాన్ని తర్వాత ఉన్నటువంటి కంటిన్యూషన్ చేయాల్సింది. ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ అయినా, ఎందుకంటే దాన్ని కట్టింది నవయ్య వాళ్ళు, మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కాదు. మెగా ఇంజనీరింగ్ వాళ్ళు తర్వాత వచ్చారు. అందుకని వాళ్ళు కడతా ఉన్నారు, 2022 రేట్ల ప్రకారం కడతా ఉన్నారు అని చెప్తున్నారు. 2022, 2021, 2024 సమస్య కాదు. ఇప్పుడు దాన్ని నామినేషన్ పద్ధతి మీద ఏమన్నా మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఇస్తున్నారా, లేదా రివైజ్డ్ డిజైన్? ఎందుకంటే కొంతమంది ఎక్స్పర్ట్లు చెప్పింది ఏమిటి, ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ అనేటువంటివి అలాగే ఉన్నాయి, ఆ స్ట్రక్చర్స్ మీద కట్టినటువంటివి డ్యామేజ్ అయినాయి, ఆ డ్యామేజ్ ని సరి చేస్తే సరిపోతుంది, మళ్ళీ ఆ స్ట్రక్చర్స్ ని కూడా కూలగొట్టేసి మొత్తం అంతా చేయాలనేటువంటి ఎక్స్పర్ట్లు చెప్పారు. అందుకని ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది జనానికి అర్థం కావట్లేదు. మొత్తంగా గతంలో కట్టినటువంటి వాళ్ళు మొత్తాన్ని కూల్చిపారేసో, లేకపోతే దాన్ని వదిలేసి ఇంకో చోట కడుతున్నారా, లేకపోతే దాన్నే రిపేర్ చేస్తున్నారా? ఒకవేళ దాన్నే రిపేర్ చేసేట్లయితే మామూలు ప్రాసెస్ ప్రకారం ఏంటి, దాన్ని డిజైన్ చేయడం, టెండర్లు పిలవడం, ఇటువంటివన్నీ చేయాలి. ఇటువంటివన్నీ చేయాల్సినటువంటి ప్రభుత్వము అంటే పారదర్శకంగా ఉండాల్సిన బాధ్యత ఉంది కదా, అటు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా. ఆ ప్రాసెస్ లో ఏ రేట్లకు తక్కువ వస్తే ఆ రేట్లకి, ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం నామినేషన్ దాని మీద మెగా ఇంజనీరింగ్ కి ఇస్తున్నారా? ఒకవేళ నామినేషన్ ప్రకారం ఇచ్చేట్లయితే అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, కానీ పర్యవేక్షణ చేసేది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా? ఇలాంటి అనేక సమస్యలు కూడా వస్తాయి. ఒకవేళ నామినేషన్ మీద ఇచ్చేట్లయితే ఎవరైనా, ఏ ఇంజనీరింగ్ సంస్థ అయినా, ఏ కంపెనీ అయినా కానీ కోర్టులో సవాల్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అదేదో 1000 కోట్లు 2 కోట్లు
లేకపోతే ఒక సిమెంట్ బస్తా, 2 బస్తాలు ఇసుక వేసి చేసేటువంటిది కాదు. 1000 కోట్లు అంటున్నారు, ఇంకా ఎక్కువ అంటున్నారు. రేట్లు ఏ సంవత్సరం అయినా కానివ్వండి. అందుకని ఇవన్నీ సార్ కోటేశ్వర గారు, నేను తులసిరెడ్డి గారితో స్టార్ట్ చేసినప్పుడు నేను ఇదే రేజ్ చేసింది. అంటే అందు గురించేనా నిన్న సిఆర్ పాటిల్ గారు సజెషన్ చేస్తూ పాత గుత్తేదారునికే ఇవ్వాలని మేము సజెస్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఓకే అనుకున్న తర్వాత బట్ మేమైతే రిటర్న్ గా మాత్రం ఏమి ఇవ్వము అని చెప్పేసి అంటాను ఏమనాలి సార్? అదేనా మీరు చెప్పింది? ఏంటి మేము రిటర్న్ ఇవ్వము, ఓవరాల్ గా ఇస్తామంటే అడ్డగోలు వ్యవహారం అయితే ఏమన్నా? ఎవరికి అధికారం ఆడుకుంది? కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ అడ్డగోలు వ్యవహారం చేయడానికి ఏమన్నా ఉందా? ఎవరి బాబు గారు సొమ్ము? ఏమి రాతపూర్వకంగానూ లేకపోతే ఇంకోటి లేకుండా మేము వాళ్ళకి ఇస్తాం వీళ్ళకి ఇస్తాం, దీని వెనకాల ఏదో గూడి పుట్టే ఉన్నది అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే గతంలో నవయుగ కంపెనీ బాగా పనిచేసింది అని చెప్పినటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, మేఘా కంపెనీకి ఎందుకు ఇచ్చారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు దానికి వాళ్ళు మళ్ళా రేపు డెఫినెట్ గా ఈ నిర్ణయం అధికారికంగా గానీ అనధికారికంగా గానీ అది కనుక ఖరారైతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా దాన్ని మొదలు పెడతారు. మీరు ఏ ప్రాతిపదికన ఇచ్చారు ఏమిటి అనేటువంటిది కేసులు కూడా దాఖలు కావచ్చు కోర్టుల్లో. అందుకని ఇప్పటికైనా అది సక్రమంగా సాగాలంటే డ్యూ ప్రాసెస్ లో వెళ్ళటమే మంచిది. పారదర్శకత, కేంద్రమైనా రాష్ట్రమైనా పారదర్శకత అనేటువంటిది అవసరం. రెండోది దానికి సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ సాంకేతిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా మనలాంటి వాళ్ళకి జర్నలిస్ట్ గా ఉన్న నాకు కానీ లేకపోతే తులసిరెడ్డి గారికి కానీ పూర్తిగా తెలియవు. ఎందుకంటే అవి నిపుణులు చెప్పాల్సినటువంటివి. ప్రపంచ ఇతర దేశాల నుంచి వచ్చిన నిపుణుల, లేకపోతే మన నిపుణుల, లేదా కేంద్రంలో ఉన్న నిపుణుల అనేటువంటివి చెప్పాలి. అందుకని ఏదో సంథింగ్ జరుగుతుందనే మాత్రం స్పష్టం. అది ఎవరికి మంచిది కాదు. ముఖ్యంగా పోలవరం డ్యామ్ నిర్మాణానికి అస్సలు మంచిది కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ప్రచారానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత సాంకేతిక పరమైనటువంటి అంశాలకు ఇవ్వలేదు అనేటువంటిది కూడా గతంలోనే విమర్శలు వచ్చాయి. ఏదో ఇప్పుడు ఇవ్వటం కాదు. దాన్ని హడావుడి చేసేసి మొత్తం ఏదో ఒక యాత్రా స్థలంగాను బస్సులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి షో చేయడానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత సాంకేతిక పరమైనటువంటి అంశాలకు ఇవ్వలేదు అప్పుడు. దానిలో ఒకటే ఈ డయాఫ్రమ్ వాల్ అనేది అప్పుడే వచ్చినాయి, ఇవాళ కొత్తగా చెప్పడం కాదు. అందుకని ఇప్పటికైనా దాన్ని ప్రాపర్ గా నిర్మించి 2 ఏళ్ళు కాకపోతే 4 ఏళ్ళు, 4 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ళు ఎవరు ఏమి విమర్శించరు, లేకపోతే అదే ఎన్నికల ప్రచారంగా కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రాపర్ గా కట్టాలి, గట్టిగా కట్టాలనేది ఇక్కడ నేను చెప్పదలుచుకుంది. ఓకే జయకుమార్ గారు, ఏదైతే మేఘా కంపెనీ డ్యామేజ్ అయినటువంటి 2022లో దాన్ని రిపేర్ చేయడానికి కాంట్రాక్ట్ దక్కించుకున్నటువంటి మేఘా కంపెనీ 380 కోట్లలో చిల్లర అప్పుడు వాళ్ళు వేసింది. ఇప్పుడు దాదాపుగా 1000 కోట్లు అవసరం పడితే 73,000 క్యూబిక్ మీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ ఇది కట్టడానికి ముందుకు వచ్చిందని అంటున్నారు. ఎలా వస్తుంది సార్? ఆ ధరల ప్రకారమే ఇప్పుడు దాదాపుగా 950,000 కోట్లు అవుతుంటాయి. ఎందుకంటే టోటల్గా బ్రాండ్ న్యూ కట్టాలి, ఇప్పుడు ఉన్నదాన్ని రిపేర్ చేయడం కాదు. మరి దాన్ని కట్టడానికి ముందుకు వచ్చిందంటే అంత స్థాయిలో డిఫరెన్స్ కనపడుతున్నప్పుడు వాళ్ళు కట్టడానికి ఎలా ముందుకు వచ్చి ఉంటారు? కోటేశ్వర గారు అన్నట్లు ఏంటి అక్కడ ఏం జరిగి ఉండొచ్చు? అంటే అప్పుడు జరిగిన నష్టానికి ఏమన్నా కంపెనీ బాధ్యత తీసుకుంది అనుకోవాలా? ఎట్లా చూడాలి దీన్ని? సురేష్ గారు అప్పుడు ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు సురేష్ గారు మీకు నా ధన్యవాదాలు. నేను ముఖ్యంగా దీన్ని మాట్లాడే ముందు ఏంటంటే ప్రతి పార్టీ ఏమనుకుంటారంటే వాళ్ళు వచ్చారని. ఇప్పుడు గతంలో 29,000 క్యూబిక్ మీటర్లకే వాళ్ళు ఇచ్చింది అంచనా 2022లో. ఇప్పుడు 72,000 75,000 అంటున్నారు. ఇంకా పెరిగితే పెరగచ్చు. అవును సార్, అంటే ఇది బ్రాండ్ న్యూ కాబట్టి 2022లోనేమో రిపేర్ కోసం కదా, కాబట్టి అది తక్కువగా ఇప్పుడు బ్రాండ్ న్యూ కాబట్టి ఇది కంప్లీట్ ప్రాజెక్ట్ ఇది. మరి అదే రేటుకి ఎలా చేస్తారు? 380 కోట్లు 400 కోట్లకి? అదే సమస్య. అందుకనే తెర వెనకాల ఏదో జరుగుతుందనే అనుమానాలు రావడానికి దారి తీసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నాను నేను. అందుకని ప్రాపర్ గా మళ్ళా అది కంప్లీట్ కనుక ప్రాపర్ గా మళ్ళా టెండర్లు పిలవాలి, ప్రాపర్ గా పారదర్శకంగా ఉండాలనేది నేను చెప్తాల్సుకున్నాను.
అదే సార్, ఇప్పుడు నేనేమన్నానంటే 2022లో అయినా 2014, 19 మధ్యలో అయినా ఏదేమైనా సెంటర్ పర్యవేక్షణ అనేది సెంటర్కి తెలిసే అన్ని జరగాలి. కాబట్టి సెంటర్కి కూడా దీంట్లో ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందేమో 2022లో మేఘాకి ఇవ్వటం వెనక. మరి ఆ యాంగిల్లో ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి మెగా ఇంజనీరింగ్ తో ఉన్నటువంటి సంబంధాల బహిరంగ రహస్యం అండి. ఒక మెగా ఇంజనీరింగ్ ఒక ప్రాజెక్టులే కాదు, ఎలక్ట్రానిక్ బస్సులు, చైనాతో ఉన్నటువంటి పెట్టుబడులు, వాటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు, ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి రహస్యాలు. మెగా అనేటువంటిది ఏదో ఒక చిన్న సంస్థ కాదు, అది ఒక బడా సంస్థ. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి బడా సంస్థ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో దానికి సంబంధాలు ఉన్నాయి. అవును, కాశ్మీర్ లో కూడా చాలా ప్రాజెక్టులు కడుతున్నారు మెగా. రైట్, జయకుమార్ గారు. సార్ చిన్న కరెక్షన్, నా పేరు హేమకుమార్, నేను జనసేన పార్టీ. సారీ, ఐ కీప్ ఆన్ ఫర్గెటింగ్. అపాలజీస్. ఐ ట్రై మై బెస్ట్ నాట్ టు రిపీట్ అగైన్. నో ఇష్యూ. సో ఇప్పుడు నేనేమంటానంటే మనం ముందు సబ్జెక్ట్లోకి వచ్చామంటే, ప్రభుత్వాలు మారేటప్పుడంతా టెండర్లు దీంట్లో పిలవడము, దాంట్లో ఎంత ఎవరెవరికి లాభం, ఏ ప్రభుత్వానికి లాభం చేకూరుతుందో అనే దాని మీద ఆలోచిస్తారే కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన అయితే లేదు. నేను ఒకటే మాట మన తులసిరెడ్డి గారికి చెప్తున్నాను. గతంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉండింది. కాంగ్రెస్ పార్టీ కట్టాలనుకుంటే ఎంత టైం పడుతుంది? ఆ రోజు లివింగ్ కాస్ట్ ఎంత ఉంది, ప్రతి ఒక్క దీని వస్తువులు కూడా కొనే కాస్ట్ ఎంత ఉంది, లేబర్ కాస్ట్ ఎంత ఉంది. అప్పుడు ఆ 10 ఏళ్లలో 2004 నుంచి 2014లోనే దాన్ని ప్రాజెక్టు పూర్తి చేసి ఉండొచ్చు. అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని ప్రాజెక్టులు హంద్రీనివా తీసుకొచ్చారు, గాలేరు నగర్ తీసుకొచ్చారు, ఏ ఒక్కటి ప్రాజెక్టు పూర్తి చేసిన దాఖలాలు లేవు. సో దీంట్లో ఎవరెవరు తప్పుదాలు ఎవరెవరికి అనేసరి ఒకరి మీద ఈ రోజు మనం లేదనేసరి ఇంకొకరి మీద తప్పు నెట్టేయడము, ఇంకొకరు లేనప్పుడు ఇంకొకరి మీద తప్పు నెట్టేయడం అనేది కాదు. ముఖ్యంగా ఏం కావాలంటే రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం జరగాలి తప్పితే గత ప్రభుత్వంలో నవయుగాలో ఏది 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఏది ఉందో నవయుగ కంపెనీకి ఇచ్చారు, ఏదైతే ప్రాజెక్ట్ వాళ్ళకి అప్పగించారు. అదే విధంగా 2022లో వచ్చేకాడికి మనకి ఏదైతే మన వైసీపీ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళతోనే కంటిన్యూ చేయొచ్చు కదా. మళ్ళా వాళ్ళ రీటెండరింగ్ పిలిపించి దీనివల్ల ఎంత నష్టమో, ఇంతకు ముందంతా పెట్టిన డబ్బులు ఎంత నష్టమో కట్టిందా ఇదే ఒక సంస్థ కానీ చేతుల మీద కట్టారంటే దాంట్లో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, ఎవరెవరు వాళ్ళ లోపాలు జరిగాయంటే తెలుస్తుంది. ఈ రోజు ఇంకో సంస్థకి ఇచ్చారు, ఇంకో మెగాకి, నవయుగ నుంచి మెగాకి ఇచ్చారు. అప్పుడు ఏం తెలుస్తుంది? ఎక్కడ ఎవరు అది మాలో తిరిగి మా దగ్గర తిరిగిన తప్పు కాదని తెలిసి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడమే తప్పితే దీంట్లో ప్రాజెక్ట్ టయానికి పూర్తి అయ్యే పరిస్థితి లేదు. దీంట్లో ఒకటే ముఖ్యంగా చెప్పాల్సి ఉంటే మాత్రం ఎక్కువ సమయం అయితే మాత్రం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉండింది. 2004 ఆ రోజు అది ముఖ్యంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు కావాలా, ఏ రాష్ట్రానికి లబ్ధి చేకూరే విధంగా ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్ రావాలనే ఆలోచనతోనే ఆయన పాదయాత్రలో అప్పటికప్పుడు నోట్ చేసుకున్న సిచ్యువేషన్ లోనే జరిగిన ఆయన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది కూడా హంద్రీనివా కానీ, గాలేరు నగర్ కానీ, పోలవరంలో కూడా అప్పుడు ఆయన చొరవ తీసుకునేది చేశారు. ఎక్కువ సమయం అయితే మాత్రం దాని మీద వేస్ట్ చేసింది అయితే మాత్రం కాంగ్రెస్ పోతుంది. దీనికి చెప్పినా అవునన్నా కాదన్నా ఖచ్చితంగా తప్పు అయితే ఒప్పుకోవాల్సిందే. సో తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏంటంటే నిర్లక్ష్యం చేసింది. ఈ రోజు మళ్ళీ అదే మెగాకే ఇస్తున్నాం అంటే మళ్ళా రీటెండర్ గురించి మళ్ళా ఇంకొకటి చేతికి అప్పగించి ఇవన్నీ టైం వేస్ట్. ఖచ్చితంగా మీరే వేస్తారు. మీరు ప్రశ్నతో పాటు మాకు ఆల్రెడీ ఆన్సర్ కూడా చెప్పేశారు. మళ్ళీ రీటెండర్ పిలిచామనుకోండి, మళ్ళీ దానివల్ల నష్టం జరిగేది ఏంది? మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ లో అంతవరకు పని చేయకపోయినాం మళ్ళీ గత 6 ఏళ్ళు పెండింగ్ పడిపోతుంది. వరదల్లో నీటి మోతాదు ఎక్కువ ఉండేటప్పుడు చేయలేము పనులు. ఖచ్చితంగా 6 ఏళ్ళు వేచించాల్సింది. అప్పుడు నష్టపోయేది ఎవరు? రాష్ట్రమే. ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వం ఏం చేసింది? పోలవరానికి వచ్చిన నిధులు కూడా, పోలవరాన్ని సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు ఒకసారి, ఒకనొక దీంట్లో చెప్పారు. పోలవరానికి వచ్చిన నిధుల్లో కూడా ఆయన బటన్ నొక్కే ప్రాజెక్టుకి దాన్ని మళ్ళీ చేశాడు అని తెలిసింది. ఆయన ఏ రోజు కానీ ఏ ప్రాజెక్టు కానీ ఖచ్చితంగా చేసిన దాఖలాలు అయితే లేదు. ఎప్పుడు 2014 నుంచి 2019 వరకు ఉన్నాడు, ఏదైతే ఉన్నాడో మనకు అమరావతినే కావాలి, ఆ మాట మీద స్టాండ్ ఉంటాను అనేసి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. దాన్ని నిలబెట్టలేదు. ఆయన రాగానే 3 రాజధానులు కావాలన్నా 3 రాజధానులు నేను చేసి చూపిస్తాను ఆయన ప్యాలెస్ రోడ్డు కట్టుకున్నాడు. ఎక్కడ కావాలంటే అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు. అంతే తప్పితే రాష్ట్రానికి చేకూరిన ఉపయోగం అయితే మాత్రం ఖచ్చితంగా లేదు. దీంట్లో ముందుగా చెప్పాల్సింటే ఇలా వీరులు సూర్యులు వచ్చారు. పార్టీ రాగానే 2021 డిసెంబర్ కల్లా మేము కంప్లీట్ చేస్తామని పెద్ద రొమ్ము విరిచి ఏదో దమ్మున్నాడు మరి చెప్పాడు. అయినా కానీ ఉపయోగం లేదు. తర్వాత అడిగితే బెబ్బే నేను లేదు ఇప్పుడు అనేసి. సరే, దాని తర్వాత ఇంకొక ఆంబోతు రాంబాబు, అదే అంబటి రాంబాబు వచ్చాడు. ఆయన ఆంబోతు లాగా మాట్లాడడం తప్పితే ఏమన్నా ప్రాజెక్టు గురించి దయాపరం అదేంది, దానికి ఎక్కడ వస్తుంది?
సార్ ఎడం కాలో కుడి కాలో దాన్ని ఆ ఎడం కాలో కుడి కాలో ఇలాంటి మాటలు అసలు నిజంగా ఒక శాఖనే ఒక మంత్రి కేటాయించామంటే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. అరే ఇది పోలవరం వీళ్ళు ఇప్పటికి మన ఏదైతే నీటిపారుదల శాఖ ఇచ్చాం లేదా ఫైనాన్స్ ఇచ్చాం వాళ్ళు సబ్జెక్ట్ కొంత అవగాహన ఉండాలి. లేనోడు మనతో ఉండేవాడు మనల్ని గొప్పగా మన గురించి గొప్పగా మాట్లాడేవాడు ఎదుటి బాగా తిట్టేవాడికి వాళ్ళకి సంబంధించి అన్ని ప్రాజెక్టులు ఇస్తే వాళ్ళ ప్రాజెక్టుల మీద అవగాహన ఉండదు. ఓన్లీ తిట్ల మీద మీరు మరీ ఎక్కువ ఊహిస్తున్నారు. ఎక్కడా జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో అయితే అది కాదు క్రైటీరియా. ఎవరు ఎక్కువ బూతులు తిట్టారు ఆయన అక్కడ పక్కన రాసుకుంటారు, అక్కడంతా కౌంట్ ఉంటుంది, ఆ కౌంట్ బట్టి ఇచ్చారు తప్ప అది 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 మీరు మర్చిపోతున్నారు. అది మీరు మర్చిపోతున్నారు ఆ విషయం. లేదు సార్, నేను చెప్పింది మీకు అర్థం కాలేదేమో. ఒకటి చెప్తున్నాను, స్వామి భక్తి నిరూపించుకోవడానికే వాళ్ళ స్వామిని జై జై అనేసి. కాబట్టి సబ్జెక్టు టెక్నాలజీ నాలెడ్జ్ లేకపోతే అవగాహన పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం అనేది ఇప్పుడున్న రాజకీయాలకి ఇప్పుడున్న అయితే అట్లీస్ట్ కూటమి ప్రభుత్వంలో మాత్రం చాలా కొత్త విషయాలు కనపడుతున్నాయి. సార్ మీరు చెప్పినట్టే కరెక్ట్గానే మీరు చెప్తాం, అది ఓకే, అది గత ప్రభుత్వం సరే వదిలేయండి. గతం అనుకున్నా కూడా పాపాలు తవ్వే కొద్దిగా వస్తానే ఉంది. నేను గతంలో కూడా మీకే చెప్పాను, ఈ దీంట్లో ఎక్కడ మొదలు పెట్టాలో తెలియని పరిస్థితుల్లోనే ఉన్నాము. కానీ దాన్ని ఎత్తుకునేదానికే టైం పట్టేటట్టుంది. అలాంటిది ఈ రోజు ప్రతి ఒక్క శాఖకు సంబంధించి ఇప్పుడు నీటిపారుదల శాఖ నిమ్మల రామానాయుడు గారు అయితే మాత్రం ఆయన ఏది ఆ సబ్జెక్ట్ మీద ఉన్నాడు, రెగ్యులర్ గా దాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి అనేసి దాని సబ్జెక్ట్ మీద అయితే మాత్రం ఆయన కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యి దానికి కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నారు. అదే విధంగా ఆయనకి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చిత్తశుద్ధి ఉంది. ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన వర్క్ మైండెడ్. అందు గురించే గత జగన్మోహన్ రెడ్డి హవాలో కూడా ఆయన గెలుచుకొని వచ్చాడు. ఇంకోటి ఆయన అక్కడ దగ్గరలోనే ఉంటారు, ఇది గోదావరి జిల్లా అయినా కాబట్టి ఆయనకి నీటిపారుదల వాటి మీద కొంత అవగాహన ఉంది. నేనేం తప్పట్లేదు. తప్పు చేసిన ఎలాగ ఎత్తి చూపిస్తామో అదే విధంగా మంచి అయినోడు కూడా ఆయన అందరిలాగా కాయిన్ ఇన్వాల్వ్ వేసుకోబోతుంది. ఆయన 2 వీలర్ వేసుకొని తప్పక వెళ్ళిపోతుంది ఎక్కడికి. రైట్ ఓకే, 2 వీలర్ పారదర్శకంగా చేస్తున్నారు ఆయన. అప్రిషియేట్ దట్. హేమకుమార్ ఒక్క నిమిషం. అయితే మీరే చెప్తారు కానీ ఇదే సమయంలో ఎక్కడైతే ఈ పోలవరం విషయం ఒకటి క్లారిటీ తెచ్చుకుందాం అని కేంద్ర జలశక్తి మంత్రిని కలవటం ఇదంతా జరుగుతున్న సందర్భంలోనే మళ్ళీ ఫైళ్ల దగ్ధం కేసు బయటకు వచ్చింది. ఈసారి ఏకంగా పోలవరం ఎడమకాలుకు సంబంధించినటువంటి పరిహారాలకు సంబంధించిన ఫైల్స్ అట అవి మరి వాంటెడ్గా చేశారా లేదంటే మరి నిజంగానే అవసరం లేని ఫైల్స్ అవి ఇవి క్లారిటీ రావాలి. దాని మీద ఒక సబ్ కలెక్టర్ కూడా ఇచ్చినట్టున్నారు. మరి ఈ ఫైళ్ళు మనం ఏదైతే పోలవరం అనుకుంటున్నామో అదే రోజు ఈ ఫైల్ కాలడాన్ని ఎలా చూడాలి? ఇంకొక విషయం, మీ గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అయింది, మీకు క్లియర్గా తెలుసు ఫైళ్ళు దగ్ధం అనేది 1-2 సార్లు అంటే ఏదో యాక్సిడెంటల్ అనుకోవాలి. కన్సిస్టెంట్గా పీరియాడికల్గా జరుగుతున్నప్పుడు మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం అన్ని డిపార్ట్మెంట్లోనే ఉంటుంది. మరి ఏంటిది అయినా కూడా కంటిన్యూ అవుతున్నాయి సార్? ఇక్కడ మేము వచ్చి కరెక్ట్ గా మీరు చెప్పినట్టు 2 నెలలు అయింది. మేము ఎక్కడెక్కడ ఏమేం జరిగిందని ఎత్తుక్కునే లోపలనే అధికారుల మీద ఎక్కడ తప్పు మోపుతాం, అధికారుల మీద కూడా వస్తుంది కదా. ఇది ఏ ఫాల్ట్ అయితే ఇది చేశారో అధికారుల మీద కూడా వస్తుంది. అధికారులలోనే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దాంట్లో సబ్జెక్ట్ చూసుకునే లోపల వాళ్ళు ఏదైతే గత ప్రభుత్వం వాళ్ళతో కలుపుకునేస్తే ఆ ఫైల్ ఏదైతే ఉందో దగ్ధం ఎక్కడ ఉంటుంది? ఫైల్ అంతా అధికారులకు సంబంధించి అధికారుల చేతుల్లో ఉంటాయి ఫైల్స్ అంతా. ఈ రోజు వాళ్ళు దాన్ని యాక్చువల్ గా వచ్చి ఆన్లైన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఫైల్ ఇంచు ప్రతి ఒక్క ఫైల్ ని ఆన్లైన్ లో డేటా మానిటరింగ్ చేసి దాన్ని ఖచ్చితంగా డేటా ఎక్కించాలి. అవి ఎందుకు చేయలేదు? అవి చేయకుండా ఇంకా ఫైల్ మాన్యువల్ అనే పరిస్థితి ఈ రోజు చంద్రబాబు గారు కూడా చెప్పారు. నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ జరిగేటప్పుడు పేపర్లెస్ మీటింగే పెడతానని చెప్పారు. అంటే గత ప్రభుత్వం ఎందుకు అట్లాంటి ఇనిషియేట్ తీసుకోకుండా? ఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అది ప్రభుత్వం అధికారులు చేసిన పనే. గత ప్రభుత్వం అంటా కూర్చుంటే ఎక్కడ ముందుగా మీరు ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కదా అంటున్నాను. రైట్ ఓకే సార్. అనుకుంటామంటే అది అనుకుంటామన్నది అనుకుంటారు కానీ మా పని మేము అంటూనే ఉన్నాము, కానీ మా పని మేము చేస్తూనే ఉన్నాం. పని చేయకుండా మీకు ఆల్రెడీ 2 నెలల్లో మీకు ఎక్కడ ఏమేమి వర్క్ ఎంతవరకు కీలకమైన ఫైల్స్ అనేది కూడా ఒకటి తేలాల్సింది. అసలు నిజంగా అంత అటెన్షన్ పే చేయాల్సిన అవసరం ఉంది. తులసిరెడ్డి గారు మీరు ఎలా చూస్తారు? ఒక పక్కనేమో దీని మీద సీరియస్గా ఎంక్వైరీ చేస్తుంటే ఇదే రోజు కన్సర్న్ ఆర్డీఓ వచ్చి ఇవన్నీ కూడా డూప్లికేట్ ఫైల్స్, ఒరిజినల్ ఫైల్స్ సేఫ్గా ఉన్నాయి అని చెప్పేసి ఆవిడ భరోసా ఇస్తున్నారు. అసలు డూప్లికేట్ అయినా ఒరిజినల్ అయినా చెత్త పేపర్ అయినా కానీ అఫీషియల్ అనే దాన్ని ఒక ప్రాపర్ వేలో దాన్ని డిస్మాంటిల్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు వాటిని కట్ చేస్తారు, దగ్ధం కూడా చేయరు. నాకు తెలిసినంత ఒక స్పెసిఫిక్ మెషిన్ ఉంటుంది, చిన్న చిన్న ముక్కలుగా పీలికలుగా కట్ చేస్తారు. అది జరగాల్సింది. ఆ పీలికలు కూడా బయటికి వెళ్ళడానికి లేదు.
సార్. అవును, ఒకవైపు పోలవరం మీద ఢిల్లీలో జరుగుతుంటే ఈరోజు ఇక్కడ వచ్చేసి ఫైల్స్ కాలిపోవడం అనేది అది ఏదైనా సరే ఒక కొంత సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే. సరే, ఆన్లైన్ లో ఉండొచ్చు, తర్వాత వియోగాల దానివల్ల ఇబ్బంది లేకుండా ఉండొచ్చేమో, కానీ ఓవరాల్ గా ఎందుకు కాలిపోతున్నాయి అనేది సరే గత ప్రభుత్వము తప్పులు బయటపడకుండా దానికోసం ఒక యాంగిల్ చెప్పొచ్చు. కానీ ఏదేమైనా ఈ ప్రభుత్వం ఇంకా 2 నెలలు కావస్తుంది, ఇంకా వాళ్ళ మీదనే గత ప్రభుత్వం మీదనే చెప్తా ఉంటే దానికి పెద్ద శాంక్టిటీ ఉండదు. తర్వాత రెండవది వచ్చేసి ఇక్కడ వారు కాంగ్రెస్ గురించి చెప్పడం జరిగింది, కాంగ్రెస్ దీనికి కారణం అని చెప్పేసి. దీని ప్రస్థానం తీసుకుంటే 1980లో అంజయ్ గారు శంకుస్థాపన చేశారు. 80 నుంచి 83 వరకు కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వం పైసా ఖర్చు పెట్టలేదు, శంకుస్థాపన మాత్రం చేశారు, వాస్తవమే. 83 నుండి 89 వరకు టీడీపీ అధికారం, పైసా ఖర్చు పెట్టేది, దాని నుంచి పట్టించుకోలేదు. 89 నుండి 94 వరకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు టీడీపీ అస్సలు పట్టించుకోలేదు. కాబట్టి దీన్ని శంకుస్థాపన చేసిన తర్వాత 16 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, పట్టించుకోలేదు. 2004 జూలైలో వచ్చేసి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది అన్ని జలయజ్ఞంలో వన్ ఆఫ్ ద ప్రాజెక్టు, ఇది ఒకటే కాదు కదా. మనకు రాష్ట్ర బడ్జెట్ నుండి తెలుగంగా, గాలేనగరి, హంద్రీనీవా, పులిచింతల అనేకం చేయాలి వచ్చేసి. ఆ నేపథ్యంలో దీనికి కూడా రాష్ట్ర బడ్జెట్ నుండి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది 2004 నుండి 14 వరకు. తర్వాత వచ్చేసి అందుకోసమే దీన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే మిగతా ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టచ్చు అనే ఉద్దేశంతో విభజన చట్టంలో సెక్షన్ 90 కింద జాతీయ ప్రాజెక్టు చేర్చడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రయారిటీ ఇవ్వబట్టే రాష్ట్ర బడ్జెట్ నుండి 5,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. టీడీపీ వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వము రాష్ట్ర బడ్జెట్ నుండి పైసా ఖర్చు లేదు, వీళ్ళు చేసిందానే రీఎంబర్స్ చేసుకున్నారు. 11,000 కోట్లు టీడీపీ, 5,000 కోట్లు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది రాష్ట్ర బడ్జెట్ నుండి. కాబట్టి జాతీయ ప్రాజెక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక. ఇదే కన్నా విభజన చట్టం తర్వాత కాంగ్రెస్ అధికారంకి వచ్చింటే 4 ఏళ్లలో అయిపోయింది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తో, రాష్ట్ర బడ్జెట్ కాకుండా. కాబట్టి వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేక, నిధులు తెప్పించలేక ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఫెయిల్ అయిపోయింది అక్కడ. ఇది దాని గురించి. సరే, ఏది ఏమైనా మెగాకు సంబంధించి హలో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండిందన్న సెంటర్ లో కూడా. ఏమో చెప్పేది 5,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పాను రాష్ట్ర బడ్జెట్ నుండి. దానికి జాతీయ ప్రాజెక్ట్ చేసింది వచ్చేసి కాంగ్రెస్ ఖాయమే. జాతీయ ప్రాజెక్ట్ కాదు అంతకు ముందు, 14 ముందు జాతీయ ప్రాజెక్ట్ కాదు కాబట్టి కేంద్రం ఖర్చు పెట్టదు. హేమకుమార్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒకటే హేమకుమార్ గారు, ఒకటే ఏదో 16 సంవత్సరాల పాటు ఏం ఖర్చు పెట్టిన వాళ్ళు హేమకుమార్ గారు, ఇక్కడ ఏంటంటే రాష్ట్రం విడిపోయింది కాబట్టి మనకి జాతీయ హోదా వచ్చింది, లేకపోతే అది వచ్చేది కాదు, కేంద్రానికి సంబంధం లేదు. సరే, ఇప్పుడు అదంతా ఎందుకు అయిపోయింది, అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు అయింది. కానీ కాబట్టి ఇక్కడ మెగా కంపెనీకి సంబంధించి వాళ్ళకే ఇవ్వడము కరెక్టా కాదా అనేది సరే. నాకు తెలిసి ఒకటి గవర్నమెంట్ చెప్పేది ఏమంటే టెండర్స్ మళ్ళా పిలవడం అంటే లేట్ అవుతుంది, నవంబర్ టు జూలై లోపల ఇది వరదలు లేని సమయము, ఆ వర్క్ చేయాలంటే నవంబర్ కల్లా డిజైనింగ్ ఎవ్రీథింగ్ మారాలా. మళ్ళా గతంలో జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో చేసింది, ఏ విధంగా నష్టం జరిగిందో ఈ విధంగా మళ్ళా నష్టం జరుగుతుంది. ఒక సీజన్ దాటిపోతే మళ్ళా నెక్స్ట్ సీజన్ వరకు ఆగాల్సి వస్తుంది. కాబట్టి త్వరగా చేసేదానికి ఈ పాత సంస్థకి ఇస్తే బాగుంటుంది అది ఒక చెప్తున్నటువంటి అభిప్రాయం. దాంట్లో కొంత రేషనాలిటీ ఉండొచ్చు. కానీ కోటేశ్వర గారు చెప్పినట్లు దీని మీద మళ్ళా వచ్చేసి వేరే వాళ్ళు కొట్టుకుపోవడము ఇవన్నీ ఏమైనా జరుగుతాయా, కేంద్ర ప్రభుత్వం ఎందుకు వచ్చేసి ఓవరాల్ గానే చెప్తుంది, రిటర్న్ గా చెప్పడం లేదు అనేది ఒక డౌట్ వస్తుంది. సరే, ఇక్కడ వచ్చేసి పాత డయాఫ్రమ్ వాల్ రిపేర్స్ కి వచ్చేసి అది 29,000 క్యూబిక్ మీటర్లు కాబట్టి 390 కోట్లకు టెండర్ వేశారు. ఇది 29,000 క్యూబిక్ మీటర్లు పాత డయాఫ్రమ్ వాల్లో దెబ్బతిని దాన్ని రిపేర్ చేసే కోసం. కానీ ఇప్పుడు ఇది 73,000 క్యూబిక్ మీటర్లు కాబట్టి ఆధార్ల ప్రకారం అంటే దాదాపు వచ్చేసి ఒక 1000 కోట్లు కావచ్చు అనేది వీళ్ళు చెప్పడం. కాబట్టి దానివల్ల పెద్ద కోర్టుకు పోయినా మనము కన్విన్సింగ్ చేసడానికి పాయింట్ ఉన్నాయనేది ఒక యాంగిల్. సరే, ఇది వచ్చేసి టెక్నికల్ పీపుల్ కొంత కాంట్రాక్ట్ విషయంలో నాకు పూర్తి అవగాహన లేదు, కానీ జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది.
దీన్ని సాంకేతికంగా డీల్ చేయాలా, తర్వాత ఫైనాన్షియల్గా వచ్చేసి ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే కదా. ఎన్ని ఉన్నా కానీ ఇప్పటికీ మొదటి దశ 12,500 కోట్లకు ఇప్పటి వరకు కూడా DPR అప్రూవల్ చేయలేదు. ముందు అది చేస్తే మళ్ళా టెండర్ మెగాకా ఇంకోట ముందు వచ్చేసి టెక్నికల్ డిజైన్స్ ముందు డబ్బులు ఇస్తే కదా. ఇప్పుడు దాని గురించి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం మాట్లాడడం అన్ని చెప్తున్నారు కానీ అది మాత్రం మాట్లాడడం లేదు. అమరావతికి కూడా కాదు అడిగేది, పోలవరం ప్రాజెక్టు అది కేంద్రం యొక్క బాధ్యత. కాబట్టి సరే ఇప్పుడే టీడీపీ స్కిల్స్ ఏంటనేది నెక్స్ట్ 5 years లో బయటపడుతుంది. టీడీపీ అండ్ జనసేన పర్టికులర్గా, ఎందుకంటే అసలు టీడీపీ కన్నా కూడా బాగా క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉన్నది జనసేన అని పవన్ కళ్యాణ్ గారు. అసలు వీళ్ళిద్దరూ ప్రాక్సిమిటీలోకి తీసుకొచ్చింది ఆయన. రైట్, ఓకే.